అదేవిధంగా అబౌవ్, అబౌవ్ అంటే పైన, ఎత్తు అని అర్థం వస్తుందన్నమాట. చూడండి, సహజంగా అంత పైన, ఇంత పైన అని చెప్పడానికి ఉపయోగిస్తారనమాట. అంటే ఏంటి, అంత పైన, ఇంత పైన, ఇంత ఎత్తు అని చెప్పడానికి ఈ అబౌవ్ అనేది ఉపయోగిస్తారనమాట. అంటే చూడండి, ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మనకి టేబుల్ ఉంది అనుకుందాం. ఇక్కడ మనకి ఏముంది, ఒక టేబుల్ ఉంది అనుకుందాం. ఇలా టేబుల్ ఉన్నప్పుడు టేబుల్ పైన ఏవైనా ఉన్నాయనుకోండి, టేబుల్ పైన అనమాట. అంటే టేబుల్ పైన అంటే ఇక్కడ ఈ పైన కాదనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇప్పుడు టేబుల్ పైన ఏం పెట్టాను, ఒక యాపిల్ పెట్టాను అనుకుందాం. ఇక్కడ యాపిల్ చూసినట్టయితే టేబుల్ పైననే ఉంటే దాన్ని ఆన్ అంటారు. టేబుల్ మనకి ఎత్తులో ఉంటే, టేబుల్కి కొంచెం ఎత్తులో ఉంటే అబౌవ్ అని అంటారనమాట. అబౌవ్ అంటారనమాట. అబౌవ్. ఓకేనా. అబౌవ్ అని అంటారనమాట. యాబౌవ్ అనొద్దండి, అబౌవ్ అని పిలిచాలన్నమాట. చూడండి, ఈ విధంగా అంత పైన, ఇంత పైన అని చెప్పాలన్నమాట. ఇంత పైన అని. ఇప్పుడు చూడండి, ఇక్కడ పైన ఫ్యాన్ ఉందనుకోండి, అప్పుడు మనకి అబౌవ్ అనాలన్నమాట. పైన ఉంది ఫ్యాన్ కాబట్టి. అర్థమవుతుందా? ఈ విధంగా చూడండి, పైన రూము అంటే అబౌవ్ రూమ్ అనమాట. అబౌవ్ రూమ్ అంటే ఇప్పుడు మీరు కింద ఉన్నారు, పైన మీకు ఒక అంతస్తు ఉందనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ ఉంది, మీకు అంతస్తు ఉంది ఇంటి లోపలే, కానీ పైన రూమ్లో ఉన్నారనుకోండి, అబౌవ్ రూమ్ అని చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? పైన రూమ్ అంటే అబౌవ్ రూమ్ అని అర్థం అనమాట. అదేవిధంగా నా పైన అంటే అబౌవ్ మీ. నా పైన అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పైన అంటే ఇక్కడ పైన అంతా అబౌవ్ అని వస్తుందన్నమాట. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు బల్లి పడింది అనుకోండి, ఇప్పుడు మీ పైన బల్లి పడింది అన్నప్పుడు ఏం చెప్పాలి, ఆన్ అని చెప్పాలన్నమాట. ఆన్ అంటే పైన, ఇప్పుడు మీ పైన బల్లి పడితే ఆన్ అని చెప్పాలి, ఆన్ మీ అని చెప్పాలన్నమాట. అదే మీ పైన ఉందనుకోండి బల్లి, ఎప్పుడైనా పైన మీకు కొంచెము మీకు టచ్ కాకుండా కొంచెం మీ పైన ఉందంటే అప్పుడు మనకి అబౌవ్ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. అబౌవ్ మీ బల్లి అనేది నా పైన ఉంది అనేది వేరు, నా పైన అనేది వేరు అనమాట మీనింగ్. అర్థమవుతుందా? చూడండి, అంటే మనకి హయ్యర్ ప్లేస్ లేదా పొజిషన్ అనమాట. హయ్యర్ పొజిషన్ అనమాట. అర్థమవుతుంది. ఇప్పుడు మనకి టేబుల్ ఉంది కాబట్టి టేబుల్ పైన అని చెప్పడానికి హయ్యర్ పొజిషన్ అన్న ప్లేస్ అన్న ఎలాగని చెప్పండి, పైన అనమాట. పైన అని అర్థం అనమాట. అర్థమవుతుందా? అబౌవ్ అంటే పైన అని అర్థం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ బుక్ ఇప్పుడు ఇలా ఉంది, ఇక్కడ మనకి పెన్ను చూసుకున్నట్లయితే బుక్ పైన లేదు, ఇలా మనకి పైన ఉందనుకోండి, ఆనుకొని దానిపైన ఉందనుకోండి, ఆన్ అని చెప్పాల్సి ఉంటుంది. మన ఇక్కడ పెన్ అనేది బుక్ పైన లేదు, మనకి కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి, ఇక్కడ చూసినట్టయితే కొంచెం ఎత్తులో ఉంది కాబట్టి దీన్ని మనకి అబౌవ్ అని చెప్పాలన్నమాట. అబౌవ్ ద బుక్ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. ద పెన్ ఈజ్ అబౌవ్ ద బుక్ అని చెప్పాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ విధంగా అంటే ఎత్తు అని అర్థం. అదేవిధంగా నా పైన అంటే అబౌవ్ మీ. అదేవిధంగా అతని పైన అంటే అబౌవ్ హిమ్. నెక్స్ట్ పల్లె పైన అంటే అబౌవ్ విలేజ్ అనమాట. అర్థమవుతుందా? అబౌవ్ విలేజ్. మనం చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకి ఏరోప్లేను మనకేంటి ఒక విలేజ్ పైన పోతుంది అని చెప్పాలి. విలేజ్ అంటే ఏంటి, మనకి పల్లె అనమాట. ఒక పల్లె ప్రాంతం పైన ఒక మనకి ఏరోప్లేన్ పోతుంది అన్నప్పుడు అబౌవ్ విలేజ్ పైన కదా పోయేది మనకి ఏరోప్లేన్ అనేది, గాల్లో పోతూ ఉంటుంది ఏరోప్లేన్. అర్థమవుతుందా? అలాంటప్పుడు మనకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ అదేవిధంగా 4వ అంతస్తు పైన అబౌవ్ ద 4th ఫ్లోర్. 4వ అంతస్తు పైన ఏముంటుంది, 5th ఫ్లోర్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను 4వ అంతస్తులో ఉన్నాను అనుకోండి, మీ రిలేటివ్స్ ఎక్కడున్నారు, మీ బంధువులు ఎక్కడున్నారు, లేకుంటే మీ ఫ్రెండ్ ఎక్కడుంటాడంటే మా ఫ్రెండ్ కూడా మాకు తెలిసిన ఆయన కూడా నా పై అంతస్తే అనమాట. అబౌవ్ ద ఫ్లోర్. 4th ఫ్లోర్ అంటే 4వ అంతస్తు పైన. నా ఫ్లోర్ అన్నారనుకోండి, అబౌవ్ మై ఫ్లోర్ అని కూడా చెప్పచ్చు అనమాట. అబౌవ్ దిస్ ఫ్లోర్ అని కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? ఈ విధంగా నది పైన అంటే అబౌవ్ రివర్. ఇప్పుడు నది ఉంది, నది పైన ఏమైనా పక్షులు పోతూ ఉన్నాయి అనుకున్నారనుకోండి, అబౌవ్ ద రివర్ పైన అయితే పోతున్నాయి, రివర్కి కొంచెం ఎత్తులో పోతున్నాయి అని మీనింగ్ వస్తుంది. అదేవిధంగా నా తలపైన అంటే అబౌవ్ మై హెడ్. నెక్స్ట్ అదేవిధంగా టేబుల్ పైన అబౌవ్ ద టేబుల్. ఇప్పుడు నేను బుక్ అనేది టేబుల్ పైన పెట్టాను అనమాట. ఓకేనా. అంటే ఇప్పుడు ఏంటి, నీకు ఇలా చెప్పకూడదు, ఇలాంటప్పుడు నేను ఆన్ అని చెప్పాలన్నమాట. టేబుల్ పైన పెడితే ఆన్ అని, టేబుల్ కొంచెం ఎత్తులో ఉంటే అబౌవ్ అని మర్చిపోకూడదు. ఇది కాన్సెప్ట్ అస్సలు మర్చిపోకూడదు. నెక్స్ట్ చూసినట్టయితే మేఘాల పైన అంటే అబౌవ్ ద క్లౌడ్స్ అనమాట. మేఘాలు అంటే క్లౌడ్స్ అని అంటారు కదా, అబౌవ్ ద క్లౌడ్స్ అనమాట. మనకి చూసిన పక్షులు మనకి
ఏంటి మనకి క్లౌడ్స్ పైన ఎగిరినాయనుకోండి పక్షులు అనేది, అప్పుడు మనకి అబౌవ్ ద క్లౌడ్స్ అనాలన్నమాట. ఈగల్ ఉంది కదా మనకి, గద్ద చూసుకున్నట్టయితే ఎప్పుడు ఎగురుతుంది మనకి అంత క్లౌడ్స్ మేఘాల పైననే ఎగురుతుంది అనమాట. ఎప్పుడైనా వాన వచ్చినప్పుడు కానీ కదా, ఈగలు ఎప్పుడు గద్దె ఎలా ఎగురుతుందంటే మనకి అది వాన వచ్చినప్పుడు మేఘాల పైన ఎగురుతుంది అనమాట. అర్థమవుతుందా? అలాగనమాట. అలాంటప్పుడు అలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చు మనం. చూడండి అదేవిధంగా చెట్లు పైన అబౌవ్ ద ట్రీస్ అంటే ఇప్పుడు మనకి పక్షులు చెట్టు పైన ఎగురుతున్నాయి అనుకోండి, చెట్లు పైన ఎగురుతున్నాయి మనకి కొన్ని బర్డ్స్ కానీ అలాగనమాట. ఎగిరే జంతువులు ఫ్లైస్ అంటాం కదా, అలా అనమాట. అలా మనకి పక్షులు ఏమైనా ఎగిరినప్పుడు అవి ఎక్కడ ఎగురుతున్నాయంటే అబౌవ్ ద ట్రీస్ అనమాట, చెట్లు పైన ఎగురుతున్నాయి. ఇది మనకి అబౌవ్ అంటే అది అనమాట. అదేవిధంగా బిలో అంటే చూడండి పూర్తి మనకి వ్యతిరేకంగా ఉంటుందన్నమాట అబౌవ్కి. అబౌవ్ అంటే పైన అయినట్టయితే బిలో అంటే కింద అనమాట. కింద స్థాయి, తక్కువ. ఓకేనా? తక్కువ ఎత్తు అని అర్థం అనమాట. తక్కువ ఎత్తు అని అర్థం. ఇది మనకి ఎక్కువ ఎత్తు అయినట్టయితే ఇక్కడ మనకి హయ్యర్ ప్లేస్ ఆర్ పొజిషన్ అయినట్టయితే ఇక్కడ మనకి లోయర్ ప్లేస్ అనమాట. ఓకేనా? లోయర్ ప్లేస్ లేదా పొజిషన్ అనమాట, తక్కువ స్థాయి అని అర్థం అనమాట. చూడండి ఇక్కడ కూడా నేను ఇక్కడ బెంచ్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బెంచ్ ఉంది. మనకి బెంచ్ చూసుకున్నట్టయితే బెంచ్ కింద నాకు యాపిల్ అయితే ఉందన్నమాట. ఓకేనా? యాపిల్ అయితే ఉంది అంటే నాకు బెంచ్ కింద ఉందన్నమాట. బెంచ్ కింద ఈ భాగంలో అయితే నాకు ఉందన్నమాట, ఆ పొజిషన్లో అయితే ఉంది. అలాంటప్పుడు నేను బిలో అని చెప్తానమాట. బిలో ద బెంచ్ లేకుంటే బిలో ద టేబుల్ అని చెప్పచ్చు అనమాట. చూడండి తక్కువ, కింద అని చెప్పడానికి ఉపయోగిస్తారన్నమాట ఈ బిలో అనేది. టేబుల్ కింద అంటే బిలో ద టేబుల్, లో అంటేనే తక్కువ అని అర్థం అనమాట. బిలో నేర్చేసుకోండి. టేబుల్ కింద అంటే బిలో ద టేబుల్. నా కింద అనుకోండి, నా కింద ఇప్పుడు బిలో మీ అని అనమాట. అదేవిధంగా నా కింద అంతస్తు అనుకోండి, బిలో మై ఫ్లోర్ అని చెప్పాల్సి ఉంటుంది. నా కింద అంతస్తు అని చెప్తారు కదా, అలాంటప్పుడు మనకి బిలో మై ఫ్లోర్ అనేసి చెప్పాల్సి ఉంటుంది అనమాట, ఫ్లోర్. చూడండి అదేవిధంగా నెక్స్ట్ చెట్టు కింద అన్నారనుకోండి, బిలో ద ట్రీ అనమాట. ఇప్పుడు చూడండి అవే పక్షులు చూసుకున్నట్టయితే చెట్టు కింద ఉన్నాయనుకోండి, ఇలా మనకి చెట్టు కిందనే ఇలా మనకి పోతా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు బిలో ద ట్రీ అని చెప్పాల్సి ఉంటుంది. నది కింద అంటే బిలో రివర్ అనమాట. రివర్ కిందన అని అర్థం. ఓకేనా? ఈ విధంగా. నెక్స్ట్ మనకి అతని కింద అంటే బిలో హిమ్, అతని కింద అని అర్థం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఒకరిపైన ఒకరు నిలబడినారు అనుకోండి. ఓకేనా? ఇతను పైన ఇతను నిలబడ్డాడు అంటే ఇతను మనకి ఎలాగున్నాడు, బిలో హిమ్. అర్థమవుతుందా? బిలో హిమ్ అంటే ఇక్కడ చూడండి, ఇతను చూసుకున్నట్టయితే కింద ఉన్న ఇతను ఎలా ఉన్నాడంటే ఇతని కన్నా కింద ఉన్నాడు అని చెప్తున్నాం అనమాట. బిలో హిమ్ అంటే ఇతనికి కింద ఉన్నాడు. ఓకేనా? ఈ విధంగా అనమాట. విధంగా అండర్ అంటే క్రింద అని అర్థం. చూడండి ఇక్కడ మీరు తేడా గమనించాల్సి ఉంటుంది, జాగ్రత్తగా వినండి. అండర్ ఒక దాని క్రింద ఉంది అని చెప్పడానికి అండర్ అని ఉపయోగిస్తారు. చూడండి, ఒక దాని క్రింద ఉంది అని చెప్పడానికి అండర్ అని ఉపయోగిస్తారు. చూడండి ఇక్కడ కూడా నేను సేమ్ టేబుల్ ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకి టేబుల్ ఉంది, ఒక యాపిల్ ఉంది. యాపిల్ అనేది ఇక్కడ మనకి టేబుల్ ఇది అయినట్టయితే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఇది ఫ్లోర్ అనమాట కదా. ఫ్లోర్ ఇది మనకి సర్ఫేస్. ఫ్లోర్ పైన నేను ఏం పెట్టాను, టేబుల్ ఉంది మనకి. టేబుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాపిల్ అనేది నాకు కింద ఉంది. ఇప్పుడు మనకి టేబుల్ కింద ఉంది, ఇలా మనకి నేలపైన ఉందన్నమాట కదా. ఇక్కడ నేలపైన టేబుల్ పెట్టాను, ఇప్పుడు మనకి యాపిల్ అనేది నేలపైన ఉంది. ఇలాంటప్పుడు మనకి అండర్ అని ఉపయోగిస్తారనమాట. జాగ్రత్తగా వినండి, అండర్ అని ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు యాపిల్ అనేది మనకి అండర్ ద టేబుల్కి కింద ఉందన్నమాట. కింద నేలపైన ఉంది. నేలపైన ఉన్నప్పుడు ఈ విధంగా మనకి అండర్ అని ఉపయోగిస్తారనమాట. అర్థమవుతుందా? చూడండి, మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా చెయ్యి ఉంది, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది. ఇప్పుడు టేబుల్ కింద నేనేం పెట్టాను, చేయి పెట్టాను. నా చేయి పెట్టినట్టయితే అప్పుడు నాకు ఏమైంది, ఇది నాకు బిలో అయిందనమాట. బిలో అయిపోతుంది. అదే టేబుల్ కింద పెట్టుకోకుండా ఇలా మనకి నేల పైన పెట్టినాను అనుకోండి, ఇలా కింద నేను నేల పైన పెట్టినట్టయితే అప్పుడు మనకి అండర్ అని చెప్తారనమాట. అర్థమవుతుందా? క్రింద అని అర్థం. చూడండి, చెట్టు కింద అంటే అండర్ ద ట్రీ అనమాట. అర్థమవుతుంది? అండర్ ద ట్రీ అంటే ఇప్పుడు చూడండి, ఆవు ఉంది, ఆవు చెట్టు కింద ఉంది అనుకుందాము. ఆవు అనేది ఇక్కడ ఉంది మనకి, చెట్టు కింద ఉంది అనుకుందాం. అప్పుడు ఈ విధంగా చెప్పాలి, అండర్ ద ట్రీ. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ అని చెప్పాలన్నమాట.
చెట్టు కింద ఉంది అన్నప్పుడు మనకి అండర్ అని చెప్పాలి. అదే మనకి ఇక్కడ మనకి కొంచెం కింద లేకోకుండా పైన కొంచెం ఉందనుకోండి, అప్పుడు మనకి బిలో అని చెప్పాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి ఆవులు అనేది నేలపైనే ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? అందుకని నేను ఇంతకుముందు ఏం చెప్పాను, పక్షులు అనేవి కొంచెం మనకి కింద కాకోకుండా పైన కొంచెం ప్లేస్లో ఎగరాలన్నమాట. చెట్టుకి మనం చూసినట్టయితే కొంచెం కింద, నేలకు కొంచెం పైన, ఈ విధంగా లోయర్ పొజిషన్ అనమాట. లోయర్ పొజిషన్లో ఎగిరినట్టయితే దానికి బిలో అంటారు. అదేవిధంగా చెట్టు పైన పైన వెళ్ళినట్టయితే బర్డ్స్ కానీ ఏవైనా అలాంటప్పుడు మనకి అబౌవ్ అని చెప్పాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా చూడండి, ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి, ఇంటి కింద అంటే అండర్ ద హౌస్. ఈ విధంగా మంచం కింద అండర్ ద కాట్ అంటే మంచం. ఇప్పుడు చూడండి, మీరు బట్టలు కానీ ఏవైనా మంచం కింద పెట్టారనుకోండి, మంచము కింద పెడతారు కదా, అలాంటప్పుడు మనకి అండర్ ద కాట్ అని చెప్పాల్సి ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్ వర్డ్ అనమాట ఇక్కడ అండర్ అనేది. మీరు తేడా తెలుసుకున్నారనుకోండి ఈజీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మళ్ళీ అదేవిధంగా కారు కింద అంటే ఏంటి, మనకి అండర్ ద కారు. ఇప్పుడు మనకి ఒక కారు ఉంది, అర్థమవుతుందా? ఇక్కడ మనకు ఒక కారు ఉంది, కారు కింద ఒక పాము ఉందనుకోండి, అప్పుడు పాము పోయిందంటే ఎలా చెప్తారు, అండర్ ద కార్ అనమాట. స్నేక్ అనేది ఎలా ఉంది, అండర్ ద కార్ కింద ఉంది అని అర్థం అనమాట. అదేవిధంగా పెట్టె కింద అన్నారనుకోండి, అండర్ ద బాక్స్. ఓకే, ఒక విధంగా పురుగు పోయింది అనుకోండి, ఒక పెట్టె కింద పురుగు పోయింది అనుకోండి, ఆ పురుగు ఎక్కడుంది, అండర్ ద బాక్స్. అదేవిధంగా నీళ్ళ క్రింద అండర్ ద వాటర్. యాక్చువల్గా మనకి అండర్ ద వాటర్ అని వాడకూడదు. నేను చెప్పాను కదా, ఏం చెప్పాను, లిక్విడ్స్కి వాడకూడదు అనమాట. మీరు ప్రతి క్షణము మీరు గమనిస్తూ ఉండాలి ఏం చెప్తున్నాను అనేది. ఓకేనా? అండర్ ద వాటర్ అని చెప్పకూడదు, లిక్విడ్స్కి వాడకూడదు కదా, అండర్ వాటర్ అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక రోడ్డు ఉంది, రోడ్డు పైన మనకి చూడండి అన్ని నీళ్ళన్నీ వచ్చేసినాయి అనుకుందాం, పెద్ద మనకి ఫ్లడ్సే వచ్చేసినాయి అనుకుందాం. ఓకేనా? పెద్ద మనకి నీళ్ళు పెద్ద వరదలు వచ్చినాయి అనుకుందాం, అదే మనకి ఫ్లడ్స్ అంటారు అనమాట. ఓకేనా? ఫ్లడ్స్. అదేవిధంగా పెద్ద వరదలు వచ్చినాయి అనుకుందాం, అప్పుడు మనకి ఏమైపోయింది, రోడ్లన్నీ నీళ్ళతో మూసుకొని పోయినాయి అనుకుందాం. అప్పుడు మనకి రోడ్లు ఎక్కడున్నాయి అంటే అండర్ వాటర్ అనమాట. వాటర్ కింద అయితే మనకి రోడ్లు ఉన్నాయి కదా, ఈ విధంగా అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఫ్లడ్స్ వచ్చినప్పుడు పెద్ద ఇల్లులు కూడా అన్నీ మనకి మునిగిపోయి ఉంటాయి కదా. మునిగిపోయినప్పుడు అప్పుడు ఏమంటారు, హౌసెస్ ఎక్కడున్నప్పుడు, అప్పుడు వాటర్ కింద ఉన్నప్పుడు అనమాట. ఓకేనా? ఆ విధంగా చెప్పాలన్నమాట, అండర్ వాటర్, ద హౌసెస్ ఆర్ అండర్ వాటర్ అని చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా ఉపయోగిస్తారు. మీరు ఎలాగైనా ఉపయోగించండి, కానీ కరెక్ట్గా ఉపయోగించాలి. అదేవిధంగా 18 సంవత్సరాలు క్రింద అండర్ 18 years. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్గా మీరు ఎక్కడైనా అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు మీరు చూస్తూ ఉంటారు, 18 సంవత్సరాలు క్రింద ఉన్న వయసు వాళ్ళే ఇలా అప్లికేషన్ తీసుకోవాలని, రాయాలని అలా చెప్తా ఉంటారు కదా. మనకి కొన్ని మనకి అప్లికేషన్స్ ఎక్కడైనా నింపేటప్పుడు కానీ ఫిలప్ చేసేటప్పుడు ఆ విధంగా మనకి ఇలాంటివి కనబడుతూ ఉంటాయి అనమాట. అండర్ 18 years అంటారనమాట. అంటే ఏంటి, మనకి 18 సంవత్సరాలు క్రింద తక్కువ ఉన్నవారు చూసుకున్నట్టయితే అలాంటి వారే మనకి అర్హులు అని చెప్తూ ఉంటారనమాట కదా. అలాంటప్పుడు మనకి ఇలా అండర్ 18 years అని చెప్తారనమాట, కింద ఉన్నవాళ్ళు అని. 18కి తక్కువే ఉండేవాళ్ళు, క్రింద ఉండేవాళ్ళు అని అర్థం అనమాట. ఇలా కూడా ఉపయోగిస్తారు అండర్ అనేది. అదేవిధంగా దిండు క్రింద అండర్ ద పిల్లో. దిండు కింద, ఇప్పుడు దిండు కింద మీరు ఏదైనా ఫోన్ పెట్టి మర్చిపోయినారు అనుకోండి, ఎక్కడ ఉందంటే దిండు కింద ఉంది, అండర్ ద పిల్లో అనమాట. అర్థమవుతుందా? అంటే ఏంటి, మనకి బెడ్ ఉంది, బెడ్ పైన మనకి పిల్లో పెడతాం. ఓకే, అంటే బెడ్ అనేది ఇక్కడ మనకి ఏంటి, ఒక సర్ఫేస్ అనమాట కదా, ఒక సర్ఫేస్ అనమాట. ఇది కూడా మనకి సర్ఫేస్ కిందకి వస్తుంది. ఇప్పుడు సర్ఫేస్ కిందకి మనకి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి పిల్లో. ఓకే, ఇదైతే మనకి పిల్లో అవుతుంది అనమాట. అంటే సర్ఫేస్ పైన పెట్టినట్టు మనం, అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఫోన్ అనేది ఉంది. ఓకే, అంటే మనకి ఏంటి, పిల్లో అనేది ఒకటి అయినట్టయితే పిల్లో కింద ఉందన్నమాట, అండర్ క్రింద అని ఉంది. అంటే మనకి కింద కూడా బెడ్ అనేది కూడా మనకి సర్ఫేస్ అవుతుందన్నమాట. ఇలా మనకి నేల అనేది ఉండాలి, అర్థమవుతుందా? నేల మాదిరిగా ఉండాలి, దాన్ని మనం సర్ఫేస్ అంటాం కదా, భాగంని, అలాగనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంటూ అంటే లోపలికి. ఓకే, లోపలికి అంటే మనకి ఏంటి, ఇప్పుడు నడుచుకుంటూ పోయేటప్పుడు చెప్తాము
ఓకేనా. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక క్లాస్ రూమ్ ఉంది. క్లాస్ రూమ్కి మీరు నడుచుకుంటూ పోతున్నారనుకోండి, అప్పుడు మనకి ఇంటూ అనేది ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఏంటి, మనకి లోపలికి అనేది. చూడండి, క్లాసు లోపలికి అంటే ఇంటూ ద క్లాస్ రూమ్. నేను అన్నీ చెప్పాను కదా, అన్నీ మనకి రివర్స్లోనే చెప్పాల్సి ఉంటుందన్నమాట ప్రిపోజిషన్స్ అన్ని. చూడండి, క్లాస్ అంటే మనకి క్లాస్ రూమ్ అని, అదేవిధంగా లోపలికి అంటే ఇంటూ. మనకి ఎలా పలకాలంటే రివర్స్ పలకాలన్నమాట. రివర్స్ పలకాలి. ఇంటూ ద క్లాస్ రూమ్ అని అన్నీ అంతే. ఇంకా నేను మరీ చెప్పను. అదేవిధంగా రూమ్ లోపలికి అంటే ఇంటూ ద రూమ్ అంటే మీరు తక్షణం అక్కడ వెళ్తూ ఉండాలన్నమాట. ఓకేనా. మీరు ఈ విధంగా అనమాట, అక్కడ జరుగుతున్నప్పుడు ఇంటూ అంటే లోపలికి అని అర్థం అనమాట. అర్థమవుతుంది, రూమ్ లోపలికి అని. అదేవిధంగా మా ఇంటి లోపలికి ఇంటూ ద హౌస్. ఇంటి లోపలికి పోతే ఇంటి లోపలికి. ఎక్కడ పోతున్నారా అంటే ఇంటి లోపలికి పోతున్నాను, ఇంటూ ద హౌస్. ఈ విధంగా. అదేవిధంగా షాపింగ్ మాల్లోకి ఇంటూ షాపింగ్ మాల్. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ప్రజెంట్ అంటే నేను ఇప్పుడు షాపింగ్ మాల్లోకి పోతా ఉన్నాను, ఇంటూ ద షాపింగ్ మాల్. ఈ విధంగా. సముద్రం లోపలికి ఇంటూ సీ. అదేవిధంగా 4 ముక్కలుగా అంటే ఇంటూ 4 పీసెస్. చూడండి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక యాపిల్ ఉంది. యాపిల్ అనేది 4 ముక్కలుగా కట్ చేయమంటే అప్పుడు ఏమంటారు, యాపిల్ ఇంటూ 4 పీసెస్ అని చెప్పాలన్నమాట. అంటే ఏంటి, ఇలా మనకి 4 భాగాల్లోకి చెయ్యి, 4 భాగాలుగా చెయ్యి అని మీనింగ్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా. ఈ విధంగా ఇంటూ 4 పీసెస్ అని. అదేవిధంగా చెత్త కుప్పలోనికి అంటే ఇంటూ గార్బేజ్. ఇప్పుడు ఆ చెత్త కుప్పలో వారేసి అంటే ఇంటూ గార్బేజ్ అనమాట. గార్బేజ్ అంటే చెత్త కుప్ప అని అర్థం. అదేవిధంగా నిప్పులోనికి అంటే ఇంటూ ఫైర్. అర్థమవుతుందా. ఈ విధంగా. నెక్స్ట్ మనకి 8 × 4 = 32. ఈ విధంగా కూడా యూజ్ చేస్తారనమాట. ఇంటూ అనేది మనం జనరల్గా మ్యాథ్స్లో యూజ్ చేస్తారు కదా, 8 × 4 = 32 అని. ఈ విధంగా ఇంటూ అనేది ఈ విధంగా కూడా యూజ్ చేస్తారనమాట. అందుకనే మొత్తానికి ఇంటూ అంటే లోపలికి అని మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఆంటూ. ఇప్పుడు ఆంటూ అంటే చూద్దాం. ఆంటూ అంటే పైన వెళ్ళు, ఇంటూ అంటే లోపలికి వెళ్ళు, ఆంటూ అంటే పైన వెళ్ళు అని అర్థం అనమాట. ఓకేనా. పైన వెళ్ళుట అని అర్థం. చూడండి, ఒక పైన ఎత్తైన దానిపైన వెళ్ళుట, అలాంటప్పుడు ఆంటూ అని ఉపయోగిస్తారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక గోడ ఉంది అనుకుందాం. ఓకేనా. ఈ విధంగా మనకి గోడ ఉంది అనుకుందాం. ఈ విధంగా మనకి గోడ ఉందంటే ఇప్పుడు మనకి పిల్లి అనేది ఇక్కడికి వెళ్తూ ఉందన్నమాట. పిల్లి అనేది ఇక్కడ నడుస్తూ ఉంది వాల్ పైన. వాల్ అంటే గోడ కదా, వాల్ పైన మనకి నడుస్తూ పోతూ ఉందనుకుందాం. అలాంటప్పుడు ఆంటూ అనేది ఉపయోగిస్తారనమాట. అంటే మనకి ఏంటి, ఇక్కడ ఇది ఒక సర్ఫేస్ అనమాట. ఇక్కడ సర్ఫేస్ పైన పోతూ ఉంది. ఇక్కడ ఎత్తైన సర్ఫేస్, వాల్ అంటే మనకి హైట్లో ఉండేది సర్ఫేస్ వస్తుంది ఇక్కడ కదా. ఇక్కడ మనకి ఈ భాగం సర్ఫేస్ అనేది వస్తుంది అనమాట. ఈ సర్ఫేస్ పైన అనేది ఏమవుతుంది, పిల్లి అనేది నడుచుకుంటూ పోతుంది కాబట్టి ఆంటూ ద వాల్ అని చెప్పాలి. పిల్లి పోతా ఉందంటే ఆంటూ ద వాల్. ద క్యాట్ ఈజ్ వాకింగ్ ఆంటూ ద వాల్ అని చెప్పాలన్నమాట. నడుస్తూ పోతా ఉంది అని అర్థం. చూడండి, ఇల్లు పైన నుండి ఆంటూ ద రూఫ్. ఇప్పుడు అదే పిల్లి మనకి ఇల్లు పైన పోతా ఉంది అనుకుందాం. అప్పుడు మనకి ఏం చెప్పాలి, ఆన్ టు ద రూఫ్ అనమాట. అంటే ఆన్ అంటే ఏంటి, మనకి పైననే వెళ్ళాలి. ఇప్పుడు మన గోడ ఉందంటే గోడ పైనే వెళ్ళాలి. ఇల్లు ఉందనుకోండి, ఇల్లు పైన నుంచే వెళ్ళాలి. ఇలా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమవుతుందా. అలాంటప్పుడు ఆన్ టు అనేది ఉపయోగిస్తారనమాట. అప్పుడు అబోవ్ అని రాదనమాట. ఇల్లు పైన అంటే అబోవ్ అని రాదు. మనకేంటి, ఇల్లు పైన అంటే పూర్తిగా పైన అని అర్థం అనమాట. అర్థమవుతుంది. ఈ విధంగా. అదేవిధంగా ప్లాట్ఫామ్ నుండి అంటే ఆన్ టు ద ప్లాట్ఫామ్. ఈ విధంగా అనమాట. మనకి రైల్వే ప్లాట్ఫామ్ ఉంది, ఓకేనా. అదేవిధంగా బస్ ప్లాట్ఫామ్ ఉంది. అలాంటప్పుడు కూడా ఆన్ టు అనేది వాడాలన్నమాట. ఓకేనా. ద ట్రైన్ ఈజ్ కమింగ్ ఆన్ టు ద ప్లాట్ఫామ్ అని చెప్తారనమాట. ట్రైన్ అనేది ప్లాట్ఫామ్ పైకి వస్తూ ఉంది అని అర్థం అనమాట. ఓకేనా. ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు. అదేవిధంగా అంతస్తు పై నుండి అంటే ఆన్ టు ద ఫ్లోర్ అనమాట. ఓకేనా. పైనుండి నడుచుకుంటూ పోతున్నారు అనుకోండి. ఇప్పుడు మనకి ఫ్లోర్ పై నుంచి అంతస్తు పై నుంచి నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆన్ టు ద ఫ్లోర్ అని చెప్పాలన్నమాట. ఓకేనా. ఇంటూ అంటే లోపలికి, ఇలా మనకి రన్నింగ్ అనేది వస్తుంది అనమాట లోపలికి. ఓకేనా. పైన నుంచి నడుచుకుంటూ వెళ్ళుట అని వస్తుంది ఆంటూ అంటే, మర్చిపోద్దండి.